ఈ ప్రశస్తమైన సమయంలో మరి ఈ ప్రాంతంలో దేవుడు తన కృప చేత నింపి మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాము గనుక ప్రతి విషయంలో దేవుడు 6 మాసాలు మనల్ని దాటించి 7వ మాసంలో ప్రవేశపెట్టిన రీతిని బట్టి మరి సంఘమును దాసులను కాచి కాపాడి విశ్వాసులందరూ కూడా దేవుని కృప చేత నింపబడి మరి ఈ యొక్క దినము దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ బిడ్డలు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మన ఆత్మీయ సేవకులు సలోమన్ సేవకులకి, అదేవిధంగా తమ్ముడు బ్రదర్ అద్భుతమైన పాటలు పాడుతూ దేవుని నామాన్ని ఇంతవరకు స్తుతించిన తమ్ముడు వారికి, ఇక్కడ ఉన్న తల్లి గారికి, పాస్టర్ గారికి అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విందాం. ఒక్కసారి హెబ్రీల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీల్కి రాసిన పత్రిక. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందువలన మనము కూడా ప్రతి భారమును సిలువగా చుక్కలు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉండినట్లు. చాలండి. మనం చూచిన ఈ లేఖన భాగంలో ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసుల వీరుల జాబితా అక్కడ వ్రాయబడి ఉంటది. హేబేలు కానించి ఆ విశ్వాసంలో వారు ఏ విధంగా నడిపించబడ్డారో, వారు ఏ విధంగా ప్రభువుని ఆనుకుని వారు జీవించారో, వారి జీవితాలన్నీ కూడా వ్రాయబడి ఉంచిందనమాట. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాస వీరుల జాబితా అక్కడంతా కూడా వ్రాయబడి ఉంది ప్రియులరా. అందుకే ఈ అధ్యాయాన్ని విశ్వాస వీరుల అధ్యాయం అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ దినము పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి మనము దేవుని మందిరానికి వస్తున్న మనం అందరము కూడా యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ ఉన్నాం. కానీ అక్కడ రాయబడి ఉన్న అంశం ఏమిటనగా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో మనము పరిగెత్తాలి. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం నేటి దినాల్లో ఏంటి అని మనం చూస్తే భయము ప్రియులారు. ప్రతి మానవుడు ఏదో ఒక భయముతో ఉంటూ ఉన్నాడు. ఏదో ఒక ప్రాబ్లం మానవుని రోజు రోజుకి కూడా ఏదో ఒక భయానికి గురి చేస్తూ ఉంది. అలాంటి సందర్భాల్లో వారు చాలా చాలా పరిస్థితులు గుండా వెళుతున్న మానవులు చాలా మంది నేటి దినాల్లో కనిపిస్తూ ఉన్నారు. కుటుంబ వ్యవస్థలో మానవులు యవనస్తులు ఎదుర్కొంటున్న పరిస్థితులు మనం చూస్తే చాలా భయాలు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రియులారు. ఎందుకు నేటి దినాల్లో వారి జీవితాలు అలా ఉంటున్నాయని మనం చూస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, ఆర్థిక ఇబ్బందులని, లేదు అంటే కుటుంబంలో ఏదో ఒక చిన్న లోపాలను బట్టి తగాదాలైనా, లేదు ఇంకా మనము చూసుకుంటే ఇంట్లో వ్యక్తులు సరిగ్గా జీవించలేకపోవడం అయినా, ఇలాంటి పరిస్థితులను బట్టి ఏదో ఒక దినము దేవుని బిడ్డలు యేసు వైపు చూస్తూ ఉన్నారే గాని వారి జీవితంలో ఏదో ఒక భయము చేత వారు అల్లాడిపోతూ ఉన్నారు. అలాంటి వారు ఈ దినము ప్రభు మందిరంలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రియులారా, మనం చూస్తే పరిస్థితులు బాగున్నాయి కదా, జీవితం బాగుంది కదా, అలసట తీర్చుకుందాం అనుకునే పరిస్థితుల్లో మరొక సమస్య, మరొక పరిస్థితి మనల్ని వెంటాడుతూ ఉంది ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం.
అయితే ఆ సమస్య, ఆ పరిస్థితులను బట్టి చాలా మంది కూడా యేసు వైపు చూడాలనుకుంటున్నారు, కానీ దేవుని వైపు వారు చూడకుండా వారికున్న సమస్యలను బట్టి, వారికున్న పరిస్థితులను బట్టి ఇంకా దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క అపవాది అయిన సాతాను మన మీద దాడి చేస్తూ దేవుని నుండి మనల్ని దూరం చేస్తూ ఉన్నాడు. ప్రియుల, మనలో భయము పెట్టి, మనలో సమస్యలను బట్టి, మనలో పరిస్థితులను బట్టి దేవునికి దూరం చేయాలని సాతాను ప్రతి క్షణము కూడా గర్జించు సింహం వలె చూస్తూ ఉన్నప్పుడు వాటిని జయించి మనము విశ్వాసానికి కట్టైన యేసు వైపు చూడాలి. కానీ కొంచెం శ్రమ వస్తే సంఘం మానేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కొంచెం పరిస్థితి బాగోకపోతే దేవుణ్ణి దూరం పెట్టే వాళ్ళు ఎంత ఉన్నారు? వీళ్ళరా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో విశ్వాసానికి కట్టైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి జీవితాల్లో, వారి యొక్క పరిస్థితుల్లో మనం చూసినప్పుడు యేసు వైపు వారు చూస్తూ ఉన్నారు. అయితే నేటి దినాల్లో క్రైస్తవ బిడ్డలుగా మనం ఏం చేస్తూ ఉన్నామంటే అన్ని దారుల వైపు మనం చూస్తున్నాం, కానీ దేవుని వైపు మాత్రం మనం ఏమాత్రం కూడా చూడట్లేదు. మనకు అన్ని సాధ్యమవుతూ ఉన్నాయి, కానీ మన పరిస్థితి బాగాలేనప్పుడు, మనం భయంతో ఉన్నప్పుడు, మనం కష్టంతో ఉన్నప్పుడు, నిరాశతో ఉన్నప్పుడు, మనం దిగులు చెందుతూ ఉన్నప్పుడు, మనము దేవుని వైపు చూడాలనే ఆశ మనలో ఉన్నప్పుడు కూడా మనము చూడలేకపోతూ ఉన్నాం. ఎందుకు అనగా ప్రియులరా, మనం ఇదొక్కటి తప్ప, అనగా యేసు వైపు చూడడం తప్ప అన్ని ప్రయత్నాలు మనము చేస్తూ ఉంటాం. ప్రియులరా, అలాంటి పరిస్థితుల్లో యేసు వైపు చూడకుండా మనం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు సాతాను మన మీద దాడి చేస్తూ ఉన్న పరిస్థితుల్లో చాలా మంది కూడా దేవుని యొక్క ఆశీర్వాదము చూడలేని స్థితిలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారిని నడిపించడానికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని వారి జీవితాలు ఒక ఉన్నతమైన స్థితిలో, ప్రణాళికలో దేవుడు నడిపించాలని చూసినప్పుడు వారు వినకపోయినా కూడా దేవుడు తను ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఉన్నప్పుడు, ఈ రోజు కూడా మన జీవితాలు ఆశీర్వదించబడడానికి మన వెనుకాల ఉన్న దైవ సేవకుల ప్రార్థన ప్రియులరా, మన వెనుకాల ఉన్న సంఘము ప్రార్థన ప్రియులరా, మనం అవిశ్వాసులుగానే, నమ్మకం లేకుండానే మన జీవితాలు మనం యేసు వైపు చూడాలనుకుంటూనే చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నా కూడా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇంకా నడిపిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటనగా ప్రియులారా, ఒకానొక సందర్భంలో ఆయన వైపు మనం చూస్తామని. ఈరోజు కుటుంబ ఆశీర్వాద కూడికలో కుటుంబాలుగా మనము దేవుని మందిరంలో ఉండాలి ప్రియులారా. ఎందుకు అనగా దేవుడు మనల్ని కుటుంబాలన్నిటిలో ఆశీర్వదించాలి అంటే మనమందరం కలిసి ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలి, యేసు వైపు చూచేవారిగా ఉండాలి. యేసు వైపు ఎవరైతే చూస్తారో వారి జీవితాలు ప్రియులరా చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటాయి. యేసు వైపు ఆనుకున్న జీవితాలు చాలా మంచిగా ఉంటాయి. యేసుని ఎవరైతే వారు ప్రతి పరిస్థితుల్లో చూస్తూ ఉంటారో వారందరి ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, దేవుడు అన్ని దారులు నీకు మూసుకుపోయినా దేవుని వైపు చూస్తే ఏదో ఒక దారి నీకు దేవుడు తెరిచి ఉంటాడు. అందరూ నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనమందరము కూడా పరిగి పందెంలో ఉన్నాం. మనమందరము కూడా చాలా చాలా ఓపికతో మనం నడుచుకోవాలి. ఓపికతో నడుచుకున్న వ్యక్తులు ఎవరైనా ఈ యొక్క ప్రపంచంలో కానీ, ఓపికతో నడుచుకున్న వ్యక్తులు ఈ సమాజంలో ఎవరైనా కనిపిస్తూ ఉన్నారంటే ఎటు చూసినా ఎవరు కనిపించట్లేదు, కానీ సాక్షాత్తు దేవాతి దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు మాత్రం ఆయన ఓపికతో ఉన్నట్లుగా మనం ప్రతి సందర్భంలో చూస్తామండి. ఎందుకు ఆయన ఓపికను మనం చూస్తే, ఆయన ఏ తప్పు చేయలేనప్పుడు 650 సార్లు ఆయన మీద ఉమ్ము ఊసారని, అప్పుడు మౌనంగానే ఉన్నాడు. కొరడా దెబ్బలు కొడుతూ ఉన్న మౌనంగానే ఉన్నారు. ఆయన మనము చేసిన అతిక్రమం బట్టి, పాపమును బట్టి మన తల నుండి అరికాల వరకు చేసిన ప్రతి పాపము కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ముళ్ళుకి పెడుతూ ఉన్న, చేతుల్లో గాయాలు చేస్తూ ఉన్న, మేకులు కొడుతూ ఉన్న ఆయన సిలువ శ్రమ సహించాడు. ఆయన వైపు మనం చూస్తే మన జీవితాల్లో ప్రతి క్షణము కూడా దేవుడి యొక్క కృప మనం పొందుకుంటాం ప్రియుల.
ఈ రోజు చాలా మంది కూడా విశ్వాసానికి కట్టైన యేసు వైపు చూడకుండా విశ్వాసంలో నడిపించే మనుషుల వైపు చూచి మునిగిపోతున్న వారు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు ప్రియుల. మనకి సాదృశ్యం ఎవరనగా సాక్షాత్తు దేవాతి దేవుడైన యేసు క్రీస్తు ప్రభువారే. మనం ఏ మనుషుని వైపు మనం చూడకుండా దేవుని వైపు మనం చూచి మన కుటుంబాలు వెళుతూ ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఎంతగానో మన యొక్క జీవితాల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. అంతేకాకుండా ఆయన వైపు మనం విశ్వాసాన్ని చూపించి నడిచినప్పుడంట అలసట పడకుండా, మన ప్రాణములు ఏమాత్రం కూడా విసుకకుండా దేవుడు మనల్ని కాపాడుతాడంట. చెప్పండి, ఈరోజు ఎవరైనా కూడా అసలు ఈ జీవితం నాకు వద్దురా అనుకున్న వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక క్షణంలో మనం అందరం కూడా ఉంటాం కదా. మన మీద మనకే విసుగు చెందిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటి పరిస్థితులు కూడా దేవుడు మనకు రాకుండా మన ప్రాణాన్ని కాపాడేవారు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన వైపు మనం చూడాలి, ఆయన వైపు మనం చూస్తూ నడుచుకోవాలి. కాబట్టి ఈ కూడిక నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే యేసు వైపు చూస్తూ ఉన్నాం కానీ విశ్వాసం ఉంచట్లేదు ప్రియులారా. యేసు వైపు మనం చూస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, సమయానికి వస్తూ ఉన్నాం, దేవునికి అన్నీ చేస్తూ ఉన్నాం, కానీ విశ్వాసం మన జీవితంలో ఉందంటే ఏమాత్రం కూడా ఉండట్లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం ప్రియులారా. యేసు వైపు చూస్తున్న మన జీవితాల్లో విశ్వాసాన్ని పెంపొందించుకునే వారుగా ఉండాలి. విశ్వాసంలో అనుదినము ఒక మెట్టు నుండి మరొక మెట్టు మనం ఎక్కేవారుగా ఉండాలి. కానీ రాను రాను చాలా పరిస్థితులు ఏమిటంటే చాలా మంది వెనుక తిరుగుతూ ఉన్నారు, కానీ విశ్వాసాన్ని ఏమాత్రం కూడా పెంపొందించుకుంటారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసు వైపు చూచి వారి విశ్వాసాన్ని చూపించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ప్రియులారా. యేసు వైపు చూచి వారి విశ్వాసాన్ని కొంచెం అప్లై చేసినప్పుడు దేవుడు వారికున్న లోపాలు తీసేశాడు, వారికున్న అభ్యంతరాలు తీసేశాడు. వారు ఏదైతే విలువ లేని పరిస్థితుల్లో ఉన్నవారో దానిని దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ సంగమా, మనము కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు వైపు మనం చూస్తూ ఉన్నాం, కానీ విశ్వాసం అనే లోయలో ఎంతవరకు మనము నిలవబడి ఉంటూ ఉన్నాం. కొంచెం కష్టం వచ్చేటప్పటికి అప్పటి వరకు దేవుని మార్గంలో దాసుని ఎదుట ప్రార్థించిన నీవు ఏ మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నావు? ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నావు? దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు నేను ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత కన్నీరు వచ్చినా నీవు నేను చేయవలసింది ఏంటో తెలుసా? విశ్వాసం నుండి ఏమాత్రం కూడా వైదొలగకూడదు ప్రియుల. ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం 28-31 వచనాల్లో ఒక సారాంశం ఉంది. అది మనందరికీ కూడా సుపరిచితమైన సారాంశమే ప్రియులరా. ప్రభు మాట చొప్పున శిష్యులు బయలుదేరి వెళుతూ ఉన్నారు. వారు అలా వెళుతూ ఉన్నప్పుడు సముద్రంలో తుఫాను రేగింది ప్రియులారా. వారి దోణి అలల చేత కొట్టబడుతూ ఉంది. చాలా సందర్భాల్లో దేవుని మందిరానికి వచ్చిన ప్రియ బిడ్డలు అందరూ అనుకుంటారు, నేను దేవుని మందిరానికి వస్తూ ఉన్నాను కదా, వాక్యానుసారంగానే జీవిస్తూ ఉన్నాను కదా, నా జీవితం అంతా ఎందుకు శ్రమలు శోధనల గుండా వెళుతుంది అనుకుంటారు. యేసు వైపు చూడమన్నారు కదా దైవజనులు, యేసు వైపు చూస్తూ ఉన్నాను, విశ్వాసంతో ఉన్నాను, అయినా శ్రమ వచ్చింది అనుకుంటారు ప్రియులారా. కాబట్టి ఇక్కడ అధ్యాయంలో మనం చూస్తే వారు దేవుని మాట చొప్పునే ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రియులారా. వారు దేవుడు చెప్పిన ప్రయాణంలో వెళుతున్నప్పుడే వారికి తుఫాను ఎదురైంది ప్రియులారా. ఎందరైతే దేవుని మార్గంలో నడుస్తూ ఉంటారో వారి జీవితంలో కష్టం వచ్చినా శ్రమ వచ్చినా మనం ఎంతైతే నిలవబడి ఉంటామో దేవుడు అంతగా మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు ప్రియులారా. ఆయన మనల్ని పరిశోధిస్తాడు. ఆయన మన యొక్క లోపల ఉన్న భక్తంతో దేవుడు చూడడానికి అనేక సార్లు ఆయనే మనల్ని శ్రమల గుండా నడిపిస్తూ ఉంటాడు ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో నువ్వు పడిపోతున్నావా తల్లి? ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు.
దేవుని మందిరానికి వస్తున్న నీవు విశ్వాసంలో నిలవబడినట్లయితేనే నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడుతూ ఉంటది. విశ్వాసంలో నువ్వు ఎంతైతే పెంపొందించుకుని నువ్వు నడవగలుగుతావో అంత నువ్వు అభివృద్ధిలోకి వెళుతూ ఉంటావు ప్రియులారా. ఇక్కడ మనం చూస్తే వారు ప్రభువు మాట చొప్పునే వెళుతూ ఉన్నారు, కానీ వారి జీవితంలో ఏమి ఎదురైందో తెలుసా? శోధనలు ఎదురైనాయి, కష్టాలు ఎదురైనాయి, తుఫాన్ ఎదురైంది. వారు ప్రాణాపాయమైన స్థితిలోకి వెళ్ళారు ప్రియులారా. కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి ఎంతైతే మనం ఆరాధిస్తామో, ప్రభుని మనం ఎంతైతే కలిగి ఉంటామో, మన జీవితాల్లో అన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, అన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కానీ వాటి నుండి దేవుడే మనల్ని తప్పిస్తాడు ప్రియుల. ఇక్కడ మనం చూస్తే అలాంటి పరిస్థితుల్లో యేసు వైపు మనం చూస్తూ ఉంటే భయంకరమైన శ్రమల్లో కూడా నీకు నాకు సమాధానం కలుగుతుంది ప్రియుల. షడ్రకు, మెషకు, అబేద్నెగోలను, దానియేలు, దావీదు వంటి వారు అందరూ కూడా కొన్ని సందర్భాల్లో యేసు వైపు చూస్తూ ఉన్నప్పుడు వారికి వచ్చిన శ్రమలు చాలా ఎక్కువ అయినా ఆ శ్రమల్లో వారు నిలిచి ఉన్నారు గనుకనే దేవుడు వారికి గొప్ప సమాధానం ఇచ్చి అందరినీ ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టాడు ప్రియుల. నీవు నేను కూడా చేయవలసింది ఏంటో తెలుసా? మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో వాక్యానుసారంగా జీవించుతున్నప్పటికీ, తెలుసు కదా, దావీదుని హృదయానుసారుడైన మనిషి అంటారు. దావీదులో ఏ తప్పైనా కూడా లేదని ఉంటారు. అంత గొప్ప విశ్వాసంలో నడిచిన వారు శ్రమల్లో కూడా వారు దేవుణ్ణి ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు ప్రియులు. ఇక్కడ మనం చూస్తే నీవు నేను చేయవలసింది ఏమిటనగా శోధన సమయంలో కూడా యేసు వైపు మనము చూడాలి. వారి కష్టం వచ్చింది, వారు తుఫానులో, వారు భయంకరమైన ఇబ్బందులు, వారి ప్రయాణం వెళ్తుంది. ఈ రోజు నీ కుటుంబం కూడా అలాంటి దోణి లాంటి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి తుఫాను అనగా శత్రు భయాలు, అది దాసుల ద్వారానో దైవజనురాల ద్వారానో వాక్య మాట ద్వారానో ఆయన చూపుతుంగా దేవుడు మనకి కార్యం చేస్తాడు. అయితే నీవు నేను చేయవలసింది ఏంటో తెలుసా? ఎలాంటి పరిస్థితులు నీ మీదకి వస్తూ ఉన్నా నీవు విశ్వాసంతో నిలవబడాలి ప్రియుల. వాళ్ళు చాలా అవిశ్వాసంగా ఉన్నారు, వారు చాలా అపనమ్మకంగా ఉన్నారు. అయినా ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు. మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్. గొప్ప దేవుడండి, మంచి దేవుడండి, విడిచిపెట్టే దేవుడు కాదు, ఏమాత్రం త్రోసివేసే దేవుడు కాదండి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి ప్రాణాకారమైన పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి భయముతో ఉన్నా, నీ విశ్వాసం కొంచెం కూడా తగ్గకుండా ప్రభు వైపు నువ్వు చూస్తే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నిన్ను అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అందరూ నిన్ను విడిచిపెట్టేస్తారేమో, మనుషులు అనేవారు నీ దగ్గరికి రారేమో. అన్ని బాగున్నప్పుడు అందరూ మన దగ్గరికి వస్తారు, కానీ మనకి ఏమీ లేనప్పుడు, మనం అనారోగ్యమైనప్పుడు, మన జీవితం బాగాలేనప్పుడు మన దగ్గరికి వచ్చి చూచేవారు ఎవరు ఉండరండి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీ ప్రక్కన నిలవబడతాడు నీవు నేను ఈరోజు ఆరాధిస్తున్న దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు. వారు భయముతున్నప్పుడు వారి ప్రక్కన నిలవబడినప్పుడు వారి యొక్క ప్రయాణాన్ని దేవుడు సురక్షితం చేశాడు ప్రియులారా. వారికి సమాధానం ఇచ్చి, వారికి నెమ్మదినిచ్చి, వారికి ఏమాత్రం కూడా భయం పడకుండా దేవుడు వారి యొక్క దోణెను ముందుకు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకనొక సందర్భంలో ఒక పక్షవాత రోగి రోడ్డు మీద పడి ఉన్నాడు. వాడు చిన్నప్పటి నుంచి వాడుకున్న స్థితిని బట్టి, వాడి పరిస్థితిని బట్టి ఎవరు కూడా తనని విలువగా చూడట్లేదు. అలాంటి పరిస్థితుల్లో తనకున్న పక్షవాత రోగాన్ని బట్టి అందరూ విడిచిపెట్టారు. తన పని తాను చేసుకోలేని స్థితిలో ఉన్నాడు, తను ఏమాత్రం స్వతహాగా లేవలేని స్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో మంచాన పడి ఉన్నాడు ప్రియులారా.
ఒకరోజు నలుగురు యేసుక్రీస్తు ప్రభువారు అదే ప్రాంతంలో ఒక గృహంలో ఉన్నారని తెలుసుకుని ఆ మంచాన్న పడి ఉన్న వాడిని చూసిన వారు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకుని వెళితే వాడు ఏదైనా కూడా వాడి కుటుంబం బాగుపడదరా, వీడి బట్టి వాడి కుటుంబం అంతా కూడా ఏమాత్రం సంతోషం లేదు, సమాధానం లేదు, వాడికున్న రోగాన్ని బట్టి ఎవరు కూడా విలువగా చూడట్లేదు అనుకున్న వారు నలుగురు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వాడిని తీసుకుని వెళ్ళారండి. అలా తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు కొంచెం ముందుకెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ప్రదేశం అంతా కూడా నిండిపోయింది. అక్కడ వరకు వెళ్ళిన వారు ఆ పరిస్థితిలో వారు వెనక్కి వచ్చేయలేదు. ఈరోజు దేవుణ్ణి ఎరుగకుండా వారి జీవితాలు చాలా చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నవారు మన చుట్టూ ఎంతమంది కనిపిస్తూ ఉన్నారండి. వారందరిని మనం చూస్తూ ప్రతిదినం వెళ్ళిపోతున్నామే కానీ ఒక్క మాట యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెబుతూ ఉన్నామా? ఈ నలుగురు తన యొక్క పరిస్థితిని చూసి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకువెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఖాళీ లేదని వారు మరొక ప్రయత్నం చేశారు. ఏంటో తెలుసా? ఆయనున్న గృహం పైకి ఎక్కి ఆ పైన పెంకులు తీసి ఆ మంచాన్ని నాలుగు ప్రక్కలను పట్టుకుని యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న చోటికి దింపడం మొదలు పెట్టారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ విశ్వాసం నా విశ్వాసం అలానే ఉండాలి. తన యొక్క పాపమును బట్టి తన శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు, భయంకరమైన రోగాన్ని అనుభవిస్తూ ఉంటే ఈ నలుగురు విశ్వాసాన్ని చూచిన దేవుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు ఎదుట పక్షవాత రోగాన్ని పెట్టాడో ఈ నలుగురు విశ్వాసం వారిని కాపాడిందండి. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈ రోజు ఎంతమంది దేవుని మందిరంలో ఉన్నారు? మీ విశ్వాసాన్ని బట్టి ఎవరికైనా ఒక్క మాట యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెబుతూ ఉన్నారా? మీ సంఘానికి ఎవరినైనా నడిపిస్తూ ఉన్నారా? ఎంతకాలం నుంచి ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారు? అనేక మంది మంచాన పడి ఉన్నవారు ఉన్నారు, అనేక మంది పాపంతో వారి జీవితాలు అతలాకుతలం అవుతున్నవారు, అనేక మంది సమాధానం లేనివారు, అనేక మంది సంతోషం లేనివారు, నెమ్మది లేనివారు అనేక మంది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆ నలుగురు విశ్వాసం దేవుని ఎదుట గొప్ప కార్యం జరిగించినట్లుగా నీ ఒక్కడి విశ్వాసమే కష్టమైన నిన్ను ఏమన్నా నీ గురించి ఏ విధంగా మాట్లాడుతున్న అన్ని ప్రక్కన పెట్టి నీవు ఆయన వైపు వారిని తిప్పితే ప్రియులరా నీలో ఉన్న విశ్వాసం వారిలో కార్యం జరుగుతుంది. ప్రియులరా చాలు కూడా దేవుని నామమున మహింపరుద్దాం. సీమోన్ అనే పేతురు రాత్రంతా శ్రమపడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదు. తను ఒక్క చేప కూడా పడలేనప్పుడు చాలా నిరుత్సాహంతో ఉన్నాడు. ఆయన ఏమైనా ఆ చేపలు పట్టే విధానంలో తనకి ఏదైనా అనుభవం లేదంటే తను చిన్నప్పటి నుంచి కూడా అదే శాఖకు చెందినవాడు. ప్రియులర్ చాలా అనుభవజ్ఞుడైన వాడు. అలాంటి వాడు రాత్రంతా శ్రమ పడినప్పుడు కూడా ఒక్క చేప కూడా ఏమాత్రం కూడా పడలేదు. ఈరోజు నా కష్టాన్ని బట్టి నేను బ్రతికేస్తున్నానంటే కాదు. ఈరోజు నా బలాన్ని బట్టి నేను బ్రతికేస్తున్నానంటే కాదు. దేవుని కృప ద్వారానే మనం బ్రతుకుచూ ఉన్నాం ప్రియులరు. ఆయన ఆయుష్ మనలో ఉంది. ఎందుకంటే దేవుడు సమస్త సృష్టిని నోటి మాటతో కలిగజేశాడు, కానీ నిన్ను నన్ను మాత్రం ఆయన స్వరూపంలో ఆయన రూపమిచ్చి ఆయన జీవమిచ్చి కలుగజేశాడు. నీ బలము కాదు. ఈరోజు ఎంతమంది హార్ట్ అటాక్స్ చనిపోతున్నారండి. చిన్న పిల్లలు చనిపోతూ ఉన్నారు, పెద్ద వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఎటు చూసినా ఎలాంటి మాట వింటున్నా ఏదో ఒక మృత్యువు వెంటాడుతూ ఉన్న దినాల్లో మనం ఉన్నప్పుడు నీ బలము నీ యొక్క శరీరము నీ యొక్క ఏమీ కూడా నిన్ను రక్షించలేవు, కానీ దేవుడి కృప ద్వారానే మనం బ్రతికించబడుతున్నాం. చెప్పలు కూడా దేవుని నామమున మహింపరుద్దాం. ఆయన ద్వారానే బ్రతికించబడుతున్నాం కాబట్టి అర్ధ సంవత్సరం దేవుడు మనల్ని కాపాడి మన సంఘాన్ని కాపాడి 7వ నెల 10వ తారీఖులో 11వ తారీఖులోకి దేవుడు మనల్ని నడిపించాడు. ప్రియుల సీమోను పేతురు రాత్రంతా శ్రమ పడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదు, నిరుత్సాహంతో ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అయ్యో నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో రాత్రంతా శ్రమ పడ్డాను, ఏదన్నా కొంచెం చేపలు పడితే నా వృత్తిలో నేను ముందుకు వెళతాను, ఆ డబ్బులు పెట్టుకుని నా కుటుంబాన్ని పోషించుకుందాం అనుకున్నాడు, కానీ ఒక్క చేప కూడా పడలే. వలలు కడుక్కుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రక్కనే ఉన్నారు. ఆయన దగ్గర జన సమూహాలు అనేక మంది వెంబడిస్తూ ఉండేవారు. పాపం పోగొట్టుకోవాలని, తమ రోగాలు పోగొట్టుకోవాలని, తన జీవితంలో అభివృద్ధి పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారి చుట్టూ అనేక మంది జన సమూహాలు ఉంటూనే ఉండేవారు. ప్రియులే, అందుకు ఆయన మీద పడుతున్నారేమో బహుశా ఆయన అనుకున్నాడు, కొంచెం నేను ఆ దోణిలో ఉండి మాట్లాడితే వీరందరూ కూడా అక్కడుండి వింటారు అనుకున్నాడేమో. సీమోను పేతురుతో అంటున్నాడు, పేతురు నీ దోణిలో నాకు స్థానం ఇస్తావా?
రాత్రంతా కష్టపడ్డాడు, చేప పడలేదు. ఎవరైనా వెళ్ళి ఒక మాట చెప్తూ ఉంటే ఎంత ఇరిటేషన్ వస్తుందండి. ఇక్కడ చాలా మంది వివాహమైన వాళ్ళు ఉన్నారు. మన భర్తలు భార్యలు కానీ కష్టపడి ఏదైనా పని చేసి వాళ్ళు వచ్చి మళ్ళీ వెంటనే వారికి పని చెప్తే ఎంత ఇరిటేషన్ పడతారు. అలాంటిది రాత్రంతా శ్రమ పడిన వాడి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు నీ దోణెను కొంచెం లోపలికి నడిపించు, నేను కూర్చుంటాను అంటే తన మాట విన్నాడు ప్రియులారా. ఎవరు? పేతురు. స్థానం ఇచ్చాడు. ఈరోజు దేవుని దాసునికి, దేవునికి మనం స్థానం ఇస్తూ ఉన్నామా? మనకున్న దైవజనుల్ని మనం విలువగా చూసుకుంటున్నామా ప్రియులారా? ఎందుకంటే మీ కొరకు అంగలార్చి కన్నీరు కార్చి మీ రక్షణ కొరకు, మీ క్షేమము కొరకు ఈరోజు ఎంత దేవుని కృప ద్వారా ముందుకు తెలుసున్న దాసులను, దాసురాలను మనము స్థానం ఇవ్వాలి, స్థానం ఇచ్చేవారుగా ఉండాలి. అది చిన్న విషయంలో సారెపతి విధవరాలు ఏం చేసిందండి? తమకున్న కొంచెంలో తమ దాసునికి చిన్న అప్పం వేస్తే కరువు కాలం అంతా కూడా పోషించబడింది ప్రియుల. మనము కూడా అదే చేయాలి. ఇక్కడ స్థానం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు కొంచెం లోపలికి నడిపించు పేతురు అంటే తన దేవుని మాట విన్నాడు, కొంచెం లోపలికి నడిపించాడు. ఇక్కడ వలయమని చెప్పాడు దేవుడు, ఆ వల వేశాడు. తను విస్తారమైన చేపలు పట్టాడు. చేపలు కూడా దేవుని నామమున మహింపరుద్దాం. ఎంత చేపలో తెలుసా? తనతో పాటు తన ప్రక్కనున్న దోణి కూడా నిండిపోయింది ప్రియులారా. చేపలు కూడా దేవుని నామమున మహింపరుద్దాం. నీ వచ్చిన భక్తి, నువ్వు చూపించిన విశ్వాసాన్ని బట్టి నీలో కాకుండా నీ ప్రక్కన వారిలో కూడా దేవుడు కార్యాలు చేస్తాడు ప్రియులారా. 2 దోణెలు మునిగిపోయి అంత చేపలు దేవుడు వారికి ఇచ్చాడు ప్రియులారా. కారణం ఏంటో తెలుసా? వారు స్థానం ఇచ్చింది దేవునికి ప్రియులారా. మనం కూడా దేవునికి స్థానం ఇవ్వాలి, అనగా మన దైవజనుడు మనం ప్రేమించాలి. ఇంకొక విషయం చెప్పి సమయం అయిపోయింది, నేను ముగించేస్తాను ప్రియులారా. ఎలీషా దగ్గర కొంతమంది శిష్యులు చదువు నేర్చుకుంటున్నారు అన్నమాట. చదువు నేర్చుకుని వారందరూ కూడా ఒక కుటుంబంగా ఉన్నారు. ఒక రోజు వారికి ఒక ఆలోచన వచ్చింది. ఇరుకుగా ఉన్న స్థలము సరిపోవట్లేదు కదా, విశాలం చేసుకుందాం కదా అన్నారు. అలా అన్నప్పుడు వారికి వచ్చిన ఆలోచనను దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు ప్రియులారా. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, అడవికి వెళ్ళి యోర్దాను నదికి వెళ్ళి తల యొక్క మ్రాను నరుక్కుని వచ్చి మనకున్న స్థలం ఇరుకుగా ఉంది కదా, విశాలం చేసుకుందాం అనుకుని వెళ్ళారు ప్రియులారా. అయితే వారు అడవికి వెళ్ళినప్పుడు ఏదో ఒక పనిముట్టు పట్టుకుని వెళ్ళాలి కదా. ప్రక్కనున్న వారి దగ్గరికి వెళ్ళి గొడ్డలి అరువు తెచ్చుకుని వాళ్ళు కొమ్మలు నరుపుకుని వచ్చి మనకున్న ఇరుకుగున్న స్థలం విశాలం చేసుకుందాం అనుకుని యోర్దాను నదికి ఒక అరువు గొడ్డలు తీసుకుని వెళ్ళారు ప్రియుల. వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత ఆ చెట్టు కొమ్మ ఎక్కి నరుగుతూ ఉన్నప్పుడు ఆ గొడ్డలి ఒక కొమ్మ కూడా నరకలేదండి పాపం. వెళ్ళిన వారు వెంటనే గొడ్డలి నీటిలో పడిపోయింది. నెతుకుతూ ఉన్నారు, కనిపించట్లేదు. అరువు తెచ్చిన గొడ్డలని చాలా బాధపడుతూ ఉన్నారు. అలాంటి సందర్భాల్లో వారు కొన్ని ప్రయత్నాలు చేశారు. ఈరోజు నీవు నేను కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తే నీవు నేను ఆశీర్వదించబడతాం. యేసు వైపు చూస్తూ ఉన్నాం కానీ విశ్వాసం లేకపోతే ఈ మాటలను బట్టి మన విశ్వాసంలో బలపడదాం. వారు మొట్టమొదటిగా చేసింది ఏంటో తెలుసా? ఒక్కసారి చూడండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము మనం చూస్తే, అంతట ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది, నీవు సెలవైతే మేము యోర్దాను నదికి పోయి అంటూ ఉన్నారు ప్రియులారా. ఏమంటూ ఉన్నారు? ఎలీషా దగ్గరికి వచ్చి నీవు సెలవైతే మేము యోర్దాను నదికి పోతామంటూ ఉన్నారు ప్రియులారా. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో మనము కూడా అరువు తెచ్చుకున్నామేమో, అరువు తెచ్చుకుని ఇల్లు కట్టుకున్నామేమో, అరువు తెచ్చుకుని వివాహాలు చేసుకున్నామేమో, అరువు తెచ్చుకుని మనం అన్ని చేస్తూ ఉన్నామేమో. అయితే దానికి ముందు నీవు ఏ రోజైనా నీకున్న పరిస్థితిని బట్టి దైవదాసుని దగ్గరికి వచ్చావా? నీవు ఏదైనా ఒక పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు దాసురాలతో నువ్వు ఏదైనా కూడా ఆ యొక్క పరిస్థితిని బట్టి దేవుని చిత్తాన్ని ఏంటో తెలుసుకున్నావా? వీరు ఒక పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు వారు చేసింది ఏంటో తెలుసా? దాసుని దగ్గరికి వెళ్ళారు, యాజకుని దగ్గరికి వెళ్ళారు. నీవు సెలవైతే అంటూ ఉన్నారు, అనగా ఆయన యొక్క చిత్తాన్ని అడుగుతూ ఉన్నారు ప్రియులారా.
ఈరోజు మనము ప్రతి పరిస్థితుల్లో మన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాము కానీ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే బిడ్డలుగా ఉండట్లేదు ప్రియులారా. యేసు వైపు విశ్వాసంగా మనం ఉన్నట్లయితే మనం చేయవలసింది ఏమిటనగా ప్రతి విషయంలో దాసుని యొక్క చిత్తాన్ని మనం కలిగి ఉండాలి ప్రియులారా. వాళ్ళు నీవు సెలవైతేనే మేము యోర్దాను నదికి వెళ్తామంటూ ఉన్నారు. రెండోది మనం చూస్తే ప్రియులరా, యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను తెచ్చుకుని మరి ఒక చోట నివాసం చేసుకుందామని మనవి చేయగా వారు రెండోది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకటి దేవుని చిత్తంలో దాసుని చిత్తంలో వెళుతూ ఉన్నారు. రెండవది దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దాసుని ద్వారా వాళ్ళు ప్రార్థన మనవి అంగీకరిస్తూ ఉన్నారు. ప్రియుల, ఇక్కడ ఉన్నవారు ఎంతమంది మనము ప్రార్థన ప్రతి పరిస్థితుల్లో మనము దేవునికి ధూపము అర్పిస్తూ ఉన్నాం ప్రియులరా? మనం రెండవది విశ్వాసంలో నడిపించబడుతున్నాం అంటే కారణం ఏమిటనగా మన జీవితాల్లో ప్రార్థన ఉండాలి ప్రియుల. వారు మనవిని అంగీకరిస్తూ ఉన్నారు. మూడవది మనం చూస్తే, ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా ప్రియులారా, దేవుని సేవకుని కూడా వారు కూడా ప్రతి పనిలో తీసుకుని వెళుతూ ఉన్న కుటుంబం ప్రియులారా. అది అలా చేశారు కాబట్టి గొడ్డలి పడిపోయిన కూడా ఎలీషా అనే దైవజనుడు వారు కూడా వెళ్ళాడు కాబట్టి ఆయన అన్నాడు, ఎక్కడ పడిపోయిందంటే వాళ్ళు యథార్థంగా చెప్పారు ప్రియులారా. ఈ రోజు నుంచి మనం కూడా యథార్థంగా ఉండాలి. మనం ఏం చేస్తాం? అమ్మ ఎందుకు ఆదివారం మందిరానికి రాలేదంటే ఏదో ఒక సాకు చెప్పేస్తాం, దైవజనుడు చూడట్లేదని. లేదు అంటే ఎందుకమ్మా ఈరోజు ఇలా చేసావంటే ఏదో ఒక మాట మనం చెప్పేస్తూ ఉన్నాం. కానీ వారు యథార్థంగా చెప్పారు. ఏంటో తెలుసా? మేము నరుగుతూ ఉన్నప్పుడు పలానా చోట పడిగిపోయిందయ్యా. ఎప్పుడైతే వాళ్ళు యథార్థంగా చెప్పారో, దేవుని చిత్తం ద్వారా వెళ్ళారో, దేవుని ప్రార్థన వారు కోరారో, వారి జీవితంలో ఏం జరిగిందో తెలుసా? అక్కడున్న ఎలీషా అనే దైవజనుడు అన్నాడు, ఆ చెట్టు కొమ్మ నరికి ఆ నీటిలో వేయండి అన్నప్పుడు వారు చెప్పింది చేశారు. పోయిన గొడ్డలి సంపాదించుకున్నారు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీటిలో పడిన గొడ్డలి పైకి రావడం అంటే మాటలండి చెప్పాలి. అలాంటి బరువైన కష్టం నీలో ఉందేమో, అయితే దాని వెనకాల ఉన్న పరిస్థితులు నువ్వు మర్చిపోయావేమో. నీ సొంత పరిస్థితులను బట్టి నువ్వు ఏదైనా ఒక పనిని ప్రారంభించేసావేమో. దేవుని చిత్తం లేదేమో, దాసుని యొక్క ప్రార్థన లేదేమో, నీ సొంత నిర్ణయాలను బట్టి, నీ ఆలోచనలను బట్టి పనిని చేస్తూ ఉన్నావేమో. దానిలో నువ్వు ప్రతిఫలం లేదేమో. ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? వారు తిరిగి పోగొట్టుకున్నది సంపాదించుకున్నారు విశ్వాసాన్ని బట్టి. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి వారు ఏం చేశారో తెలుసా? దేవుని చిత్తంలో వారు నడిచారు ప్రియులారా. దేవుని దాసుని యొక్క ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు ప్రియులారా. ఎందుకు దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుని ప్రార్థన అంటున్నానంటే, దేవుడి మార్గంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు సమాధానం ఇస్తాడు ప్రియులారా. దేవుని మార్గంలో మనం వెళుతున్నప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తాడు ప్రియులారా, సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. కాబట్టి ఈ దినము నీవు నేను చేయవలసింది ఏంటో తెలుసా? యేసు వైపు చూస్తూ ఉన్నాము కానీ విశ్వాసం మనకు లేదు. అందుకే మన జీవితాల్లో పోగొట్టుకున్న స్థితిలోనే ఉండిపోయామేమో. అందుకే మన జీవితాల్లో ఇంకా నమ్మిక లేకుండా అపనమ్మికతోనే ఉండిపోయామేమో, ఇంకా అవిశ్వాసంగానే ఉండిపోయామేమో. అందుకే ప్రాణాపాయమైన పరిస్థితులు వచ్చినప్పుడు భయపడుతున్నామేమో, మునిగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు మనం మునిగిపోతూ ఉన్నానేమో. అయితే యేసు వైపు చూచిన పేతురు విస్తారమైన ఆశీర్వాదం పొందుకున్నాడు. యేసు వైపు చూసిన శిష్యులు వారి ప్రాణాపాయంలో తప్పించబడ్డారు, ఒడ్డుకు చేర్చబడ్డారు. యేసు వైపు చూచిన కుటుంబము, ఎలీషా తన శిష్యులు వారి కష్టంలో పోగొట్టుకున్న స్థితిలో దేవుని వైపు చూచారు, వారు తిరిగి పొందుకున్నారు. ఈరోజు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? యేసు వైపు చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసం లేని పరిస్థితుల్లో అన్నీ కోల్పోయి ఈరోజు దేవుని మందిరానికి వస్తే దేవునితో ఒక్క చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడాడయ్యా, ఇంతవరకు దేవుడు కార్యం మన పట్ల జరిగింది అనుకున్న వారు
ఎవరి వైపు చూడొద్దు. ఉన్న స్థలంలోనే ఉండి చిన్న ప్రార్థన చేద్దాం. నీ ఆలోచనలను బట్టి, నీ సొంత నిర్ణయాలను బట్టి, ఇంతవరకు దేవుని చిత్తం, దాసుని యొక్క పరిస్థితులు ఏమీ లేకుండా నీ యొక్క ఆలోచనలను బట్టి అన్నీ సాధించాలనుకుని ముందుకు వెళ్ళినప్పుడు అన్ని పరిస్థితుల్లో ఓటమి చెందుతూ ఉన్నావేమో, అన్ని పరిస్థితుల్లో కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో, అన్ని పరిస్థితుల్లో పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావేమో. నీ నిర్ణయాలను బట్టి నీకు సంతోషం లేదేమో, నీ ఆలోచనలను బట్టి నీకు సమాధానం లేదేమో. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూస్తావా? ఆయన వైపు చూచిన వారు రెండింతల ఆశీర్వాదం పొందుకున్నారు. ఆయన వైపు చూచిన పక్షవాత రోగి వచ్చినప్పుడు నలుగురి చేత మోయించబడ్డాడు, వెళ్ళినప్పుడు ఒక్కడే స్వతహాగా వెళ్ళిపోయాడు. ప్రియులే, ఈరోజు నీవు కూడా అనేక మందికి భారంగా ఉన్నావేమో. నీ స్థితిని బట్టి ప్రభువు వైపు నువ్వు చూస్తే ఆయన నీ స్థితిని తేలికగా చేసి ఆయన నిన్ను నిమ్మలపరుస్తాడు. ప్రియులారా, యేసు వైపు చూసి విశ్వాసం చూపించినంత సేపు కూడా మన జీవితాల్లో గొప్ప అలసట లేకుండా దేవుడు నడిపిస్తాడంటమ్మా, విసుకకుండా దేవుడు మనల్ని కాపాడుతాడంటమ్మా. కాబట్టి ఈ దినము మనమందరం కూడా చిన్న ప్రార్థన చేద్దామా? నేనేనయ్యా, ఎలీషా శిష్యులు ఏ విధంగా అయితే పోగొట్టుకున్నది పొందుకున్నారు, ఈ రోజు నుంచి నేను కూడా నాయన ఏది నా కుటుంబంలో జరిగిన దాసుని నేను పిలుస్తానయ్యా, ప్రార్థించుకుంటానయ్యా, ఆలోచన ఎరిగి ఉంటానయ్యా. అందుకేనయ్యా నా ఇల్లు మధ్యలో ఆగిపోయిందేమో, నా బిడ్డలకి ఇంకా వివాహాలు అవ్వట్లేదేమో, కుటుంబం సమాధానం లేదేమో, సంతోషం లేదేమో. ఈ రోజు నుంచి దేవుని చిత్తంలో నేను వెళ్తానయ్యా. యేసు వైపు చూస్తూ ఉన్నాను కానీ విశ్వాసం లేదయ్యా, విశ్వాసంలో నేను నడుస్తానయ్యా అన్నవారు ఎవరైనా ఉంటే కూడా చిన్న మనసులో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రాణాపాయ పరిస్థితుల్లో శిష్యుల్ని కాపాడాడు. పేతురు మునిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు కాపాడాడు. ఆయన పట్టుకునే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉండి కుటుంబ ఆశీర్వాద కూడుకులు ఉన్నావు, ఆశీర్వాదం లేదా? కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తం లేదేమో, యేసు వైపు చూడట్లేదేమో, అవిశ్వాసంగా ఉంటున్నావేమో. విశ్వాసంగా ఉందాం మనమందరం.